రోడ్లలో ఒక్కొక్క టెండర్ ను 25% ఎక్సెస్ కి ఇచ్చారు. 25% ఎక్సెస్. దాన్ని బయట పెట్టింది అసెంబ్లీలో నేను కదా, దాన్ని బయట పెట్టి పోరాడుతున్నది నేను. నా మనుషులను నువ్వు నా మీద ఆరోపణ చేయడం, నా మనిషా నీ మనిషా కాదు, అది రాష్ట్ర సంపద, రాష్ట్ర ప్రజల కష్టము, రాష్ట్ర ప్రజల చెమట చుక్కలతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయము. అందులో 5,000 కోట్ల రూపాయలు 25% ఎక్సెస్ కు హ్యామ్ రోడ్ లో టెండర్లు కట్టబెడుతున్నారు. పంచాయతీరాజ్ లో R&B శాఖలో 25% ఎక్సెస్ తో టెండర్లు కట్టబెడితే 5,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు బొక్కబడుతున్నది. మరి రేవంత్ రెడ్డి నువ్వు టెండర్లు క్యాన్సిల్ చేయి, నా మనుషులు అంటున్నావు కదా, నా మనుషులను నువ్వేదో తప్పించుకుంటే నేను ఇడిచిపెట్టేది లేదు. నీ మనుషులా నా మనుషులా కాదు, కావాల్సింది పారదర్శకత కావాలి. ప్రజల యొక్క సొమ్ము వృధా కావద్దు. ఆ టెండర్లను రద్దు చేయి, ఆ 25% ఎక్సెస్ ఇవ్వద్దు. మన రాష్ట్రంలో 5% కంటే ఎక్కువ టెండర్లు ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు. ఆ నిబంధన దాంట్లో పెట్టు, మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం.